హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్‌ని. నిన్న ఒక మంచి ఇంట్రెస్టింగ్ విశేషాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను చాలా ఈగర్‌గా ఉన్నాను. నిన్న విశాఖపట్నం గాదిరాజు ప్యాలెస్‌లో కెనన్ షో అసోసియేషన్ వాళ్ళు డాగ్ షో కండక్ట్ చేశారు. సో, చాలా జరిగింది. ఎందుకంటే రకరకాలు బ్రీడ్స్ నుంచి డాగ్స్ తీసుకొచ్చారు. ట్రైనర్స్ కానీ, డాగ్స్ పెంచుకునే వాళ్ళు గానీ, ఎంత దర్జాగా పోజ్ ఇస్తుంది చూసారా ఇది? సో, ఇలాంటివి ఒక 42 బ్రీడ్స్ ఇక్కడ అన్నీ కూడా పార్టిసిపేట్ చేశాయి. సో, వాళ్ళు తీసుకొస్తున్న డాగ్స్‌నైతే మీరు చూడండి. అన్ని బ్రీడ్స్ చాలా వచ్చాయి ఇక్కడికి. సో, వీళ్ళకి ట్రైనర్ కూడా వీళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ మాస్టర్ ఏం చెప్తే ఆ అడ్రస్‌ని ఒబే చేస్తూ ఎన్ని కుక్కలు ఒక దగ్గరకు చూసినా కూడా అవి ఏం కూడా ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా చాలా రిలాక్స్‌గా అంటే వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్ ప్రకారంగా ఇవి ఇక్కడ ఎక్కడికొచ్చినా కూడా అలాగే చాలా కామ్‌గా, డీసెంట్‌గా ఉంటాయి. సో, కొంతమందైతే వీటితో ఫోటోలకి కూడా సెల్ఫీలు తీసుకున్నారు. సో, ఇలాంటి అకేషన్ వస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. చాలామంది విజిటర్స్ వచ్చి హ్యాపీ ఫీల్ అయ్యారు. సో, పార్టిసిపేట్ చేసే వాళ్ళతో పాటు చూడడానికి కూడా బాగా అటెండ్ అయ్యారు ఫ్రెండ్స్. సో, ఈ ఈవెంట్ చాలా బాగా అనిపించింది. సండే వెకేషన్ కావడం వల్ల అందరూ కూడా హ్యాపీగా వచ్చారు. ఈ ఈవెంట్ వైజాగ్ బీచ్ రోడ్‌లో గాదిరాజ్ ప్యాలెస్‌లో కండక్ట్ చేశారు. ఈ డాగ్ షోలో నెల్లూరుకి చెందిన బ్రీడ్స్ ఫస్టు వచ్చింది. తర్వాత నెక్స్ట్ కలకత్తాకి చెందిన గోల్డెన్ రిట్రీవర్‌కి సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ చెన్నైకి చెందిన ఫాక్స్ టెరియర్ అనే బ్రీడు థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నట్టుగా నిర్వాహకులు తెలియజేశారు ఫ్రెండ్స్. సో, ఈ ఈవెంట్ చాలా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. సో, ఒక ప్లాట్‌ఫామ్ లాగా ఉంది. సో, అక్కడ ఇవన్నీ కూడా వాళ్ళు తిప్పారు. సో, వాటిని చూసుకొని వాటి కంటెస్టెంట్స్ చూసుకొని వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడం జరిగింది. సో, ఇలాంటి ఈవెంట్ వస్తే తప్పకుండా మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.